వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తలసేమియా వ్యాధి బాధిత చిన్నారుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరం. సంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర. రామ్జోల్ బాలికల గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య, తల్లిదండ్రుల ఆందోళన. కంకోల్లో విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని విగ్రహ ఆవిష్కరణ. మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని అశ్వరుడ మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విగ్రహావిష్కరణకు మఠాధిపతులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో విశ్వగురు మహాత్మ బసవేశ్వరుని అశ్వరుడ మూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పూజ్యులు శ్రీ మహాజద్గురు డాక్టర్ గంగమాతాజీ కుడాల సంగమం, శ్రీ అవధూతగిరి మహారాజ్ 1008 బర్దిపూర్, పూజ్యు శ్రీ బస్వలింగ అవధూతగిరి మహారాజ్ మల్లన్నగుట్ట, పూజ్యు శ్రీ 108 శివయోగి శివాచార్యులు, గంగధర స్వామి మఠం తంగేడుపల్లి, పూజ్యు శ్రీ చెన్నమల్లికార్జున స్వామి, పూజ్యు శ్రీ రంజోల్ రాచయ్య స్వామి, వీర శైవ లింగాయత్ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతనలో సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ సమావేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్డీఎఫ్ పనులు రద్దు చేయొద్దని తీర్మానం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతనలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఎస్డీఎఫ్ పనులు రద్దు చేయొద్దని జడ్పీలో తీర్మానం. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రారంభించకుండా ఉన్న ఎస్డీఎఫ్ పనులను రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సంగారెడ్డి జడ్పీ సమావేశంలో తీర్మానం చేశారు. సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో జడ్పీ వైస్ ప్రెసిడెంట్ కుంచాల ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ పనులను రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆయన వివరించారు. దీనిని జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అంబీబీ పాటిల్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావ్,
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఏజేసీ చంద్రశేఖర్, జప్ సీఈఓ ఎల్లయ్య మరియు జడ్పీటీసీలు అంప్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నేడు మూడవ కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్డిఎఫ్ నిధులు కానివ్వండి, సిడిఎఫ్ నిధులు కానివ్వండి, ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, పిఆర్ రోడ్స్ కానీ, హెచ్ఎండిఏ రోడ్స్ కానీ, నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్టుగా మరి అధికారులు తెలపడం జరుగుతున్నది. మరి దయచేసి ఏ ప్రభుత్వమైనా మరి ఎప్పుడైనా మారక తప్పదు. ఒక ప్రభుత్వం ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదు. మరి ఎందుకంటే గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు మరి నిధులు కేటాయించడం జరిగింది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. మరి అవిటితో పాటు ఆర్ఎండ్బి కూడా పంచాయతీరాజ్ నిధులు కూడా అన్ని కూడా ఎక్కడ వర్క్స్ అక్కడ నాట్ స్టార్టెడ్ ఆపేయమని తెలపడం జరుగుతుంది. దయచేసి ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని మేము ఇక్కడ ఒక తీర్మానం చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి కంటిన్యూ చేయాలని మరి సభాముఖంగా నేను ప్రతిపాదిస్తున్నాను. దయచేసి సభ్యులు దీన్ని ఏకగ్రీవంగా తీర్మానిస్తారని కోరుతున్నాను. విద్యాశాఖ తరఫున కూడా ప్రతి కాలేజ్ లో కొన్ని మనం కౌన్సిలింగ్ సెషన్స్ వంటివి ఏర్పాటు చేస్తే స్టూడెంట్స్ కి బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే షార్ట్ టర్మ్ డెసిషన్స్ వల్ల సూసైడ్ వంటివి కమిట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ మనం తొలగించాలంటే కొంచెం సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ మెకానిజం అన్నది కాలేజ్ అండ్ ఎస్పెషల్లీ డిగ్రీ అండ్ జూనియర్ కాలేజ్ లెవెల్లో పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ ఇతర ఇష్యూస్ మీద అంతా కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఇటువంటివి మనం తగ్గించగలుగుతామని అనుకుంటున్నాను. సో దీనికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇటువంటి సెషన్స్ అన్ని కాలేజెస్ లో కూడా మనం ఒక సిస్టమ్ ఉండాలి. స్టూడెంట్ కి ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా వెళ్ళి ఆ కమిటీకి కానీ ఆ టీమ్ కి కానీ చెప్పి వారి బాధ చెప్పుకునే విధంగా ఉండేటట్లు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శాసనసభ్యులు మన మాణిక్యరావు గారికి, మన చింతాప్రభాకర్ గారికి, అదేవిధంగా సంజయ్ రెడ్డి గారికి, మన అదేవిధంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, గౌరవ ఎంపీటీ అధ్యక్షులకు, అధికారులకు, జిల్లా అధికారులకు, సిఇఓ గారికి మీ అందరికీ పేరుగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారి శాసనసభ్యులు గెలిచిన తర్వాత మేమందరం కూడా మొట్టమొదటి సమావేశానికి రావడం జరుగుతుంది. వాళ్ళందరం కూడా ఏంటంటే ప్రజలతో ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులు. మీరు జెడ్పీటీసీగా, ఎంపీటీగా, మేము ఇక్కడ శాసనసభ్యులుగా అందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకులు, జిల్లా అధికారులు, అదే విధంగా ప్రజాప్రతినిధులు ఇద్దరం కూడా కలిసి, ఎందుకంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా సేవ్ చేస్తారు, మనం డైరెక్ట్ గా సేవ్ చేస్తాం. ఇద్దరు కలిసి కోఆపరేషన్ తో పనిచేస్తేనే మనకు అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మొన్న దామోదర్ రాజనరసింహ గారు మన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నర్సాపూర్ వచ్చినప్పుడు ఒక విషయం చెప్పడం జరిగింది. వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వాలు మారుతుండొచ్చు, అధికారంలో పార్టీలు చేంజ్ అయ్యి వస్తుండొచ్చు, కానీ వ్యవస్థ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఈ వ్యవస్థలో ఒకరినొకరు దూషించుకోవడం కాకుండా అందరం కోఆపరేట్ చేసుకుంటూ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించుకునేటువంటి వేదికగా ఇది కావాలి తప్ప గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది నేను స్పష్టంగా కలిగిస్తున్నా. అధికారులు కూడా అటువంటి మరి భేదాభిప్రాయం లేకుండా చూడాలి. ప్రజాప్రతినిధులుగా మనం కూడా అటువంటి భేదాభిప్రాయాలతో ముందుకెళ్లాల్సిందే నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే
కొన్ని తేడాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీలుగా వాళ్ళు, ఎంపీపీలుగా కాదు, ఎమ్మెల్యేస్ గా, మరి మంత్రిగా, మరి అదేవిధంగా 4 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మేము కూడా ప్రోటోకాల్ విషయంలో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దీన్ని జిల్లా అధికారులు కూడా గుర్తించాలి, అధికారులను కూడా గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫండ్స్ అనేది సమానంగా రావాలి, పార్టీలకు అతీతంగా పారదర్శకతతో ప్రతి ఒక్కరికి అందించాలన్న లక్ష్యంతో మనం ముందుకు పోవాలి తప్ప మా పార్టీ మీ పార్టీ. నేను అడుగుతా ఉన్నాను నిజంగా కూడా, మరి గత ప్రభుత్వంలో చాలా మరి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. SDF కింద ఇవ్వడం జరిగింది, RMPలో ఇవ్వడం జరిగింది, ఇరిగేషన్ లో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈ రోజు ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. దాన్ని మళ్ళీ మనం వెళ్ళి అవన్నీ తెచ్చుకునే విధంగా అందరం కలిసి ప్రయత్నం చేయాలి తప్ప మీరు మేమని మాట్లాడుకుంటే పద్ధతి కాదని చెప్పేసి నా అభిప్రాయం. కానీ జిల్లా అధికారులు కూడా మీరు స్పష్టంగా తెలియజేయండి. మేము ఆ రోజు కూడా కొండా సురేఖ గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. మా ఫోటోస్ పెట్టట్లేదు, ఇది ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న దగ్గరేమో ఎమ్మెల్యేస్ ఫోటోలు పెడతారు, మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర ఎందుకు పెట్టలేదు అనేది నేను స్పష్టంగా అడుగుతాను. ఇటువంటి అభిప్రాయాలు రాకూడదు. మేము కూడా వాళ్ళు ఎట్లా ఎన్నుకోబడ్డారో మేము కూడా అదే విధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ఒక రకంగా, కాంగ్రెస్ ఒక రకంగా చూడొద్దని చెప్పేసి జిల్లా అధికారులకు తెలియజేస్తున్నా. అదే విధంగా మండల స్థాయిలో కూడా, మరి జిల్లా స్థాయిలో కూడా అధికారులకు భేదాభిప్రాయంతో మరి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి ప్రతి ఒక్క సమావేశానికి అధికారులు రావాలి. ఎందుకంటే ఈ రోజు ఎన్నో సమస్యలు మాట్లాడించాలన్న ఒక ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి అందరు అధికారులు అందుబాటులో ఉండి, మరి ఇక్కడ నేను చూస్తా ఉంటే గత 3-4 టైమ్స్ నుంచి సేమ్ అవే సమస్యలు కంటిన్యూ అయితే నేను చెప్తా ఉన్నాను. అటువంటిది కంటిన్యూ కాకుండా దానికి సమస్య పరిష్కారం ఎట్లా అనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, అందరం కలిసి ప్రజాసేవకు ముందుకెళ్దామని చెప్పేసి కూడా మీ అందరికి కలిసి ప్రజాభిప్రాయాన్ని కూడా పోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అందరికి కూడా నమస్కారం. తెలియజేస్తున్నాను. అలానే నూతనంగా ఎన్నుకోబడిన శాసనసభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ లో వివిధ సమస్యల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏవైతే ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని జిల్లా అధికారుల ద్వారా అవన్నీ కూడా త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా చూస్తాము. అలానే జిల్లా అధికారులందరూ కూడా ఏవైతే మండల ప్రజా పరిషత్ మీటింగ్స్ ఉంటాయో అక్కడ మన అధికారులు అటెండ్ అయ్యే విధంగా మీరు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైతే ప్రజా సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించాలి. గ్రామాభివృద్ధిలో కీలకమైనవన్నీ కూడా నీటి సరఫరా కానివ్వండి, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రాపర్ గా అయ్యే విధంగా జిల్లా అధికారులందరూ కూడా ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఉన్న పాఠశాలలు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్స్ వీటి యొక్క నిర్వహణ బాగా అయ్యే విధంగా పంచాయత్ సెక్రటరీలు, ఎంపీడీఓలు అండ్ కన్సర్న్ జిల్లా అధికారులందరూ కూడా ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా గ్రామాభివృద్ధికి మరియు ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా సమన్వయంతో పనిచేసి ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇది మా అధికారం, మా పార్టీ అనేది కాకుండా ప్రజలకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవసరాలకు సంబంధించి గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఏ వర్కులు కూడా క్యాన్సిల్ కాకుండా చూసి అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎంఆర్ఆర్ కానీ, SDF కానీ, CDP కానీ, NRES కానీ ఏ వర్కుల విషయంలో అయినా అదనంగా ఇంకా వర్కులు వచ్చే రకంగా చూడాలి. ప్రజలకి ఏ పార్టీతో సంబంధం లేదు, అధికారం అందరిది అనుకుంటారు ప్రజలు. ఆ రకంగా చూసి మరి నిష్పక్షపాతంగా అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి సమదృష్టితో చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పటివరకు మాట్లాడినటువంటి సభ్యులు ఎవరు కూడా ఏ విషయాలకు వెళ్ళకుండా అందరూ సమదృష్టితో వాళ్ళ తీసుకొచ్చినటువంటి సమస్యలు పరిష్కారమయ్యే దృష్ట్యా ఆలోచన చేయాల్సిందిగా
మీకందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వచ్చినటువంటి సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ యాంథనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీలలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరేట్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ అంథోనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 8, 10 తేదీలలో జరిగే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టరేట్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిఏఓ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యాన్ని నిర్వహణ అధికారి ఎల్లయ్య, సైన్స్ అధికారి విజయ్ కుమార్, సిఎంఓ వెంకటేశం, ఏడి శంకర్, ఎంఏఓ వెంకట నరసింహ గౌడ్, మీడియా ఇన్ఛార్జి జాకీర్ హుస్సేన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొంగుల రవి, గోవర్ధన్ నాయక్, జీవి శ్రీనివాస్ తో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు అదేవిధంగా శ్రీ శ్రీకర్ గారు, మండల విద్యాధికారి శ్రీ వెంకట నరసింహ సార్, ప్లీజ్ వారికి కూడా సంగారెడ్డి జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన దేదీప్య మహాన్యతకు జ్యోతి ప్రజల కార్యక్రమ భాగస్వామ్యం లోపల గౌరవనీయ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవనీయ శాసనసభ్యులు, గౌరవనీయ డిఓ సార్, అదేవిధంగా శ్రీ సల్మోహన్ రెడ్డి గారు, for participating in this science exhibition being organized by the education department. Science exhibits almost ఒక 800 నుంచి 900 వరకు ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ చూడడానికి వివిధ పాఠశాలల నుంచి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ వచ్చి సైన్స్ ఎగ్జిబిట్స్ చూడబోతున్నారు. I think it's a very good initiative being taken up by the education department. దీని గురించి ఆలోచిస్తుంటే నేను నా స్కూల్ టైమ్ లో సైన్స్ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేసిన ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. I have done an exhibit on how a volcano works and how lava erupts from a volcano. సో అది నేను మా ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు ఏ విధంగా అయితే వాల్కనో పనిచేస్తున్న దాని మీద ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అండ్ ఇంకొక ఈవెంట్ లో ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అయితే ఎడిసన్ కనుక్కున్నారో దానికి సంబంధించి కూడా ఒక ఎగ్జిబిట్ లాగా చేయడం జరిగింది. సో ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంతో మీకు ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్. మనం రోజు రెగ్యులర్ గా టెక్స్ట్ బుక్స్, నోట్స్ అన్ని చదువుతూ ఉంటాం, కానీ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకునే దాని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేయాలి. ఓన్లీ మనము నోట్స్ కానీ చెప్పింది రాసుకొని బై హార్ట్ కొట్టడం కానీ ఇవన్నీ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండదు. కాబట్టి ఆల్ స్టూడెంట్స్ always try to understand what is being taught in the textbooks. Always try to question and have doubts as to why certain thing is happening in a certain way. So ఈ విధంగా మీరు ఒక క్యూరియాసిటీతో ఆలోచిస్తే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ మీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ మీ ఫ్యూచర్ లో కూడా దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ అడ్వాన్సింగ్ నేషన్. కాబట్టి యాజ్ చిల్డ్రన్ యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. Your services are very much required for our society, for our country. I wish to see a lot of innovators, future innovators and current innovators also from all of you. So all the best to all of you for participation. Thank you one and all. గౌరవనీయులు వల్లూరి క్రాంతి గారు, జిల్లా డిఓ గారు, ఎంఈఓలు, జిల్లా
ఉపాధ్యాయులందరికీ, పేరెంట్స్కి, అతి ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ, మీడియా మిత్రులకి, నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగపంచుకున్నటువంటి జెడ్పీటీసీ కొండారెడ్డి గారు, సింగారెడ్డి కోఆప్షన్ సభ్యులు గోవర్ధన్ నాయక్ గారు, రవి గారు, మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పోయిన సంవత్సరం కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు. మరి ఈ సంవత్సరం కూడా 800 మంది దీంట్లో భాగస్వామ్యం పంచుకోవటం, మరి దీంట్లో నైపుణ్యవంతుల్ని చేసినటువంటి అధ్యాపక బృందం, మరి దీంట్లో ప్రతిభావంతుల్ని చేయటం, వారి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారందరినీ వెలికి తీసి సంతోషాన్ని కలిగిస్తుంది. మనంతకంటే ముఖ్యం మన దగ్గర పక్కనే నందిలో ఐఐటి ఉండటం, మరి వాళ్ళు కూడా చాలా మందికి వాళ్ళ విద్యార్థులతో కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని నైపుణ్యవంతుల్ని, వాళ్ళ టెక్నాలజీ, సైన్స్ టెక్నాలజీని మరి వాళ్ళు వాళ్ళ క్యాంపస్లో శిక్షణనిచ్చే కార్యక్రమానికి మరి శ్రీకారం చుట్టి వాళ్ళు ఎంతోమంది నైపుణ్యవంతులు తయారు చేస్తున్నారు. మరి మనం కూడా మన విద్యార్థులకి మరి అవకాశం ఖచ్చితంగా పొందే పరిస్థితి కల్పించాలని మరి మీ అధ్యాపక బృందానికి హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి కలెక్టర్ గారు కూడా మరి ఐఐటి ఉంది, మరి చాలా రకాలుగా వాళ్ళు చాలా కార్యక్రమాల్ని చేయాలని తపనతో ఉన్న వారందరినీ ఉపయోగించుకొని సంగారెడ్డి జిల్లాకి చాలా ఉపయోగపడేట్టుగా చూడాలని చెప్పి వారిని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేషన్ అయిన మీ అందరికీ హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకున్న జై తెలంగాణ. జహీరాబాద్ మండలంలోని రామ్జోల్ బాలికల గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న ఆదివారం డార్మిటరీ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జహీరాబాద్లో రంజోల్ బాలికల గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న స్వప్న 17 ఆదివారం డార్మిటరీ గదిలో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువతి హుటాహుటిన చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
పటంచెరు మండలం రుద్రారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణం జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ 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 మల్లికార్జున స్వామి కళ్యాణం జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ నిర్వాహకులు పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మన్నెరాజు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బిపాండు, మాజీ సర్పంచ్ వెంకన్న, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గ్రామ యువ నాయకుడు కె సత్యనారాయణ రెడ్డి మరియు రుద్రారం గొల్ల కురుమ యాదవుల సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు మరియు కుమార్, నీలం మధు, మళ్ళా శ్రీశైలం, శ్రీకాంత్ గౌడ్, మా గ్రామ అధ్యక్షుడు మా సర్పంచ్ సాబ్ సుధీర్ రెడ్డి గారు, గ్రామ పంచాయత్ సభ్యులు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు మరియు మా గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన దానికి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి మేమందరం కలిసి గట్టిగా మా గ్రామం అంటే రుద్రారం అంటే మల్లన్న దేవుడు అందరికీ అన్నట్టుగా మేము చేస్తాం. కానీ ఓతన కుటుంబంలో చేస్తారనేది కాదు కనుకుంటా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దానికి వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం ఇదే విధంగా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. యువ చైతన్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. పలువురు దాతలు సహకారంతో తలసేమియా వ్యాధి బాధిత చిన్నారుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరం మరియు అవయవదాన రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం మరియు జోష్ 2024 చేయడం జరిగింది. పటాన్చెరు మండల పరిధి ఇస్నాపూర్ గ్రామంలో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘం యువ చైతన్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇస్నాపూర్ గ్రామ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శ్రీదేవి, రచయిత్రి సమాజ సేవక్ డాక్టర్ గురజాడ శోభ పేరిందేవి, సంఘమిత్ర సిరాజుద్దీన్, రేణుక ఈవెంట్స్ చింటూ, గూగుల్ డిజిటల్ రవి. పలువురు దాతలు సహకారంతో తలసేమియా వ్యాధి బాధిత చిన్నారుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరం మరియు అవయవ దానం రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం మరియు జోష్ 2024 కూడా చేయడం జరిగింది. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.